శ్రీ గురుభ్యో నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో మే నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి చెప్పాలంటే అన్ని విధముల యోగదాయకముగానే ఉండును. వృత్తి వ్యాపారములు కూడా లాభదాయకముగానే ఉండును. ప్రేమ వ్యవహారములో ఒక నిర్ణయమునకు వచ్చును. వివాహాది శుభకార్యములకు పెద్దల అంగీకారము కలుగును. ప్రముఖులకు మాత్రం బంధుమిత్రులతో కలియుట, విందు భోజనములు చేయుట, గౌరవాభిమానములు పొందుట, ఆధిక్యత చేకూరుట కలుగును. కోర్టు వ్యవహారములు పరిష్కారములోకి వచ్చును. వ్యాపార వ్యవహార శైలిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో, కోర్టు వ్యవహారాల శైలిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంలోకి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో, బంధువర్గంలో కానీ, రైతాంగంలో కానీ ఏదైనా సరే కోర్టు సమస్యలు ఏదైనా ఉంటే అవి పరిష్కారంలోకి వచ్చును. ఇది యథార్థం. కోర్టు వ్యవహార చిక్కులన్నీ కూడా సమస్య పోతాయి. ఎందుకంటే ఆ తాలూకు ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి. నిందలు పడటము, అపవాదులు పడటము, గొడవలు ఆడుకోవడం, కొట్లాడుకోవడం, వ్యాపారాల్లో బాధలు పడటము, నష్టపోవడం ఇవన్నీ జరిగిపోయి జరిగిన వ్యవహారాలన్నీ కూడా అవన్నీ సమస్య పోయి ఒక మంచి స్థానంలోకి ఉంటుంది. ఎందుకంటే శని అక్కడి నుంచి కుంభంలోకి వెళ్ళిపోయి, కుంభం నుంచి మేనంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి వీరి తాలూకా మకర రాశిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తెలిపాడు. విపరీతమైన ఇబ్బందులు తీసుకొచ్చాడు. ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చాడు. ఆందోళనకరమైన సమస్యలు తీసుకొచ్చాడు. ఇక్కడ ఉత్తరాషాఢగా 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, శ్రవణము, ధనిష్ట 1, 2 పాదాలు. ధనిష్ట వరకు నాన్ స్టాండర్డ్ అనుకున్నాం. వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు, వాళ్ళు ఎన్నో అక్కడ బాధపడ్డారు. ఎందుకంటే కుజుడు రాశి, శ్రవణం చంద్రుడు రాశి. చంద్రుడు ఏ విధంగా ఉల్లాసభరితంగా వాడికి వాక్చాతుర్యం, అందరితోనే కూడా ఇష్టాగోష్ఠిగా మాట్లాడటము, ఉపన్యాసాలు ఇవ్వడము, నలుగురిని కలుపుకోవడము, అలాంటిది రాశి అనమాట శ్రవణం అన్నది. శ్రవణ అలాగే వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అంట. శ్రవణ నక్షత్రంలో వివాహాలు చేస్తారు. శ్రవణ నక్షత్రంలో అంత గొప్పది. ఎందుకంటే శనికి ప్రీతి అయినటువంటి రాశి మకర రాశి, స్వేచ్ఛ. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు ఉన్నటువంటి రాశి. ఎందుకంటే రవి అధిపతి సూర్యుడు, సూర్యనారాయణమూర్తి. అందుకే వాళ్ళ ఉష్ణంతో కూడుకునే వ్యవహార శైలిలో ఉండును. ఉద్యోగం రీత్యా వాళ్ళు స్థిరపడును. విదేశాలకు వెళ్ళే ఆసక్తి కలుగును. విద్యార్థులకు ఉన్నత శ్రేణులలో పాస్ అవుట జరుగును. అత్యధిక మార్కులు వచ్చును. విదేశములకు వెళ్ళే అవకాశం ఉన్న ఆటంకములు ఏర్పడును. విదేశాలకు వెళ్ళే అవకాశాలున్నా, విదేశాల్లో చదువుకోవాలన్నటువంటి తపన కలిగిన కొద్దిగా ఆటంకములు ఉండును. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వచ్చును. లాభదాయకంగా విత్తనాలు ఏ వేసినా సరే అవి కూడా 2 పంటలు కూడా బాగా కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధి ఉంది. ఈ రాశి స్త్రీలకు యోగకాలం అనే చెప్పవచ్చును. మనసును సంకల్పించిన పనులు నెరవేరుగును. ఉద్యోగ వ్యాపారముల యందు ధనాదాయం బాగుండును. శుభకార్యములు కలిసి వచ్చును. సంక్షేమ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొనుట కలుగును. కుటుంబ సౌఖ్యము కలుగును. ఊహించినటువంటి ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా వారు పూర్తి చేస్తారు అనుకున్నవాడిని. శ్రవణ నక్షత్రం వారికి అన్ని విధముల లాభదాయకంగా ఉండును. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు కలిగినా యావరేజ్ ఫలితములుగానే ఉండను. ఎందుకంటే మిశ్రమ ఫలముగానే ఉంటుంది. ఇక్కడ ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఆందోళనకరమైనటువంటి విషయాలు కొన్ని చోటు చేసుకుంటాయి. కాబట్టి మొత్తం మీద వెలసి మకర రాశి వారికి అన్ని విధముల నష్టం కంటే లాభమే ఎక్కువ కనబడుతుంది. అంటే ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం నుండి 1008 చాలా పోయింది. అక్కడ వ్యాపారస్తులు కూడా ఏంటంటే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయని అంటున్నారు. వ్యాపారాలు కూడా అంతంత మాత్రం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురుబలం ఉంది. భయపడవలసిన
పని లేదు. అంచేత ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ అవమానాలు కానీ, రాజపూజ అవమానాలు చాలా ఇంపార్టెంట్. రాజపూజ ఒకటి అవమానం వారు కాబట్టి ఇక మాట పట్టడం ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడు కూడా డిస్కషన్ ఎక్కువ ఉండకూడదు, నలుగురితో కూడా ఘర్షణ ఉండకూడదు, వాదోపవాదాలు ఉండకూడదు. అందుకే అది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మకర రాశిలో ఉన్నటువంటి వ్యవహారం ఏముందంటే గురుబలం బాగుంది. 6వ ఇంట్లో గురుడు, 5వ ఇంట్లో ఉన్నటువంటి వాడు శుక్రుడు. మకర రాశిలో ధనవంతు ఎవడున్నాడు? రాహు ఉన్నాడు. అందుకే చెప్పాను, మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి జోదం మీద కానీ, ఇల్లు వ్యాపారం, డబ్బులు లాటరీలు కట్టడం, ఏదో వ్యాపారం ఎవరికైనా వడ్డీలు ఇవ్వడం, ఇలాంటి ఏదైనా అసలు ఆశపడడం అన్నది కొద్దిగా పక్కన పెట్టండి. దురాశ పని చేయదు. ఏదో అత్యాశలకు పోయి ఉన్నది మాత్రం పోగొట్టుకోకండి. ఇప్పుడు రాశి బాగుంది కాబట్టి జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. విశేషమైన యోగదాయకంగా ఉంది. భయం పడవలసినటువంటి పని లేదు. దైవారాధన మించింది లేదు. ఆ స్వామిని మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇక్కడ రావు ఉన్నాడు, ధనవంతు రావు తస్కరింపబడితే అది దొంగతనము జరిగితే అది తస్కరింపబడి ఎవరైనా మీ దగ్గర నుంచి పడిపోతాడు, లాక్కుపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుచేత కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. విశేషమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. లాభం ఉంది, నష్టం ఉంది. అయినా కొనే మనసు అన్నది శాంతి కలగాలి. కాబట్టి దైవారాధన చేయండి. స్థిరవారం పూట స్వామిని విడిచిపెట్టకండి. స్థిరవారం పూట స్వామిని ఒక్కసారైనా ప్రదక్షిణ చేసి ఆ స్వామిని ఆరాధించండి. మనస్ఫూర్తిగా ఆయన దర్శనం చేసుకోండి. వీలైనంత వరకు ఒక యాత్ర, ఏదో ఒక యాత్రని సఫలీకృతం అవుతుంది. మనకి మొన్న శనితాలిక ప్రభావం పోయిన తర్వాత ఏదో ఒక యాత్ర చేయడం వల్ల మంచిది. కాబట్టి యాత్ర, పుణ్యక్షేత్రం ఒకసారి సందర్శించండి. సుఫలితాలు కలుగుతాయి. మళ్ళీ మరో విషయంతో ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఓం శాంతి.